ఒక 3 నెలలు వ్యవధి ఇవ్వండి, 6 నెలలు వ్యవధి ఇవ్వండి అని అడిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దశలో తేల్చలేమంటే అది ఏ దశలో ఉంది? ఇది ఇంకా చేది ఆరోపణలు కూడా నిర్ధారణ అయ్యి ఛార్జ్ షీట్ కూడా వేయని దశ. ఇది ఆరోపణలు నిర్ధారణ చేసి దిస్ ఈజ్ దిస్ అని వేయలే ఇంతవరకు. అవును. కాబట్టి సిబిఐ మాటలు అంటే ఒక్క పాత్రకే ప్రముఖంగా దీన్ని ఇచ్చారు, కానీ అది సిబిఐ వ్యతిరేకించడం అనేది ఒకటైతే వాళ్ళు చెప్పింది మటుకు వ్యతిరేకించడమేమో విమర్శ జగన్ వ్యతిరేకులకు సంతోషం కలిగిస్తుంది. అదే సమయంలో జగన్ వైపు నుంచి చూసే వాళ్ళకి మటుకు సిబిఐ ఏమీ ఇంకా తేల్చలేదు, ఇది ఇంకా సాగేదే కానీ ఇప్పుడు ఏమీ అవ్వదు అనే ఒకటి కనిపిస్తుంది. రెండోది కూడా సిబిఐ పేరు వచ్చింది సాయి కృష్ణ విజయవాడ లాకప్ డెత్ కేసు. నిన్న ఆ కేసు చాలా విచిత్రంగా సిబిఐకి విచారణకు అప్పగించాలి అని వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. ఆయన తల్లి గాదే విజయలక్ష్మి పేరుతో ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. ఈ సిట్ కాదు, మీరు సిబిఐకి అప్పగించాలి అని అడుగుతున్నట్టుగా. దాని మీద నిన్న అది విచారణకు వచ్చింది. ఆమె నాకు తెలియదు ఎవరు వేశారో, నేను కోరుకోలేదు, కాబట్టి నేను ఈ కేసు నుంచి ఉపసంహరించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని ఆమె అడగడానికి కోర్టు అనుమతించడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన పరిణామం. అంటే ఎవరు వేశారు, కోర్టు ఎలా తీసుకుంది అనేది ఒకటైతే సిబిఐ కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ఇది మేము రావాల్సినంత పెద్ద కేసు ఏం కాదు, ఇదేమంత అంతర్జాతీయ కేసు కూడా ఏం కాదు, ఇదేదో ఇక్కడ జరుగుతోంది, దీన్ని చూడండి అన్న పద్ధతిలో సిబిఐ కూడా వ్యాఖ్యానించిందని నేను ఎక్కడో చూస్తున్నాను. అంటే చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి ఇది కానీ ఇవన్నీ వచ్చినప్పుడు సిబిఐ రావాలి అంటున్నప్పుడు సిబిఐ ఇలాంటి వ్యాఖ్యానం చేయడం, అలాగే అడిగిన వాళ్ళే వెనక్కిపోవటం, ఆ కేసు సుప్రీంకోర్టుకు పోవడం చూస్తే అది కూడా ఆలస్యం అవ్వడం అనివార్యంగా కనిపిస్తుంది. మూడోది కూడా వీటికి సంబంధం లేకపోయినా కేసులకు సంబంధించిందే. చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారాయణ ఈ అసైన్డ్ భూముల కేసులో అమరావతి ప్రాంతంలో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ మీద విచారణ జరపాలి, దర్యాప్తు జరపాలంటూ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి మాజీ శాసనసభ్యుడు ఆయన 2021లో వేసిన కేసు విచారణ అదంతా చేసి తీర్పు అలా వాయిదా వేశారు. ఆ తీర్పు నిన్న ఇచ్చారు. ఆయన పిటిషన్ డిస్మిస్ చేశారు, దీంట్లో ఏం విషయం లేదు, మీరు ఊరికనే కేసేశారు అన్న పద్ధతిలో. నిజానికి అమరావతి ఇంకా చాలా ట్విస్టులు మనం అప్పుడప్పుడు చర్చిస్తున్నాం, కానీ ఒక్క అంశం కూడా ఏమంటే నిన్న నారాయణ ఒక ప్రకటన చేశారు. సింగపూర్ అనేది సాంకేతిక సహకారం అప్పగిస్తుందని. ఈ సాంకేతిక సహకారం నొక్కి చెప్పడం కొంచెం ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో పూర్తిగా వాళ్ళకు సీడ్ క్యాపిటల్, అది ఆ క్యాపిటల్ వాళ్ళకే ఇచ్చారు కదా, స్టార్టప్ అది. కాబట్టి చాలా రాజకీయ పరిణామాలు వస్తున్నాయి, కానీ అందులో ఇది కొంచెం ప్రభుత్వానికి ఉపశమనం కలిగించేది. సార్ ఎన్టీఆర్ కథ ఏంటి? కావాలనే టెస్టింగ్ ఇప్పుడు రా ఎన్టీఆర్ అనే పేరుతో మేము పథకం చేసేస్తున్నాం. 18